అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మీ ఛానల్లో గనక 1000 లోపు సబ్స్క్రైబర్స్ ఉన్నట్టయితే నేను ఈ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను. మీరు టిప్స్ అనుకోండి, ఏవైనా అనుకోండి, ఒకసారి మీరు నేను చెప్పే ఏవైతే పాయింట్స్ ఉన్నాయో మీ ఛానల్లో ఇంప్లిమెంట్ చూడండి. ఖచ్చితంగా మీ ఛానల్ అనేది గ్రో అవడానికి ఎంతో కొంత యూజ్ అయితే అవుతాయని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ లో నేను కూడా ఇలాంటివి ఫాలో అయితే అవ్వడం అయితే జరిగింది. సో మళ్ళీ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా నేను చెప్పేది ఇవేం చెప్పినా సరే మీరు మంచి వీడియోస్ అనేది చేయనట్టయితే మీరేం చేసినా వేస్ట్. ఎప్పుడైనా సరే మీరు కంటెంట్ అనేది, మీరు వీడియో సెలెక్షన్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకోండి. ఆ తర్వాత నేను చెప్పినా, వేరే వాళ్ళు చెప్పిన సెట్టింగ్స్ కానీ లేదా టిప్స్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నా, ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, 1000 లోపు సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ముందుగా చూసుకున్నట్టయితే ఒక కొత్త క్రియేటర్కి, న్యూ క్రియేటర్కి 1000 సబ్స్క్రైబర్స్ అనేది పెద్ద టాస్క్. ఎవరు ఈజీగా తెచ్చుకోవచ్చు అని చెప్పినా సరే 1000 సబ్స్క్రైబర్స్ అనేది నా దృష్టిలో అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ కంటే కూడా 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం అనేది పెద్ద టాస్క్ అని అయితే నేను చెప్తాను. మరి ఈ 1000 సబ్స్క్రైబర్ లోపు మీరు ఉన్నట్టయితే మీరు మీ ఛానల్లో చేయాల్సిన ఫస్ట్ వచ్చేసి ముందుగా మీరు మీ ఛానల్లో వ్యూస్ అనేది అసలు ఎక్కడ నుండి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. అంటే మీ ఛానల్లో అసలు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ వీడియోస్ ని యూట్యూబ్ సెర్చ్ నుండి చూస్తున్నారా లేదా బ్రౌజ్ ఫీచర్ నుండి చూస్తున్నారా, ఎక్కడి నుండి మీ వీడియో చూస్తున్నారా అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. దీనికి సంబంధించి మీ ఛానల్ ఏదైతే వైటీ స్టూడియోలో మీ ఛానల్ అనేది ఓపెన్ చేసి కంటెంట్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు క్లియర్ గా చూపిస్తుంది మీ ఛానల్లో ఎక్కువ పర్సెంట్ ఆడియన్స్ అనే వాళ్ళు ఎక్కడి నుండి వీడియో చూస్తున్నారని. ఒకవేళ మీ ఛానల్లో కూడా, ఎందుకంటే కొత్త ఛానల్లో నేను మాక్సిమం అబ్జర్వ్ చేసేది యూట్యూబ్ సెర్చ్ నుండి ఎక్కువగా వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. ఆ విధంగా మీ ఛానల్లో కూడా యూట్యూబ్ సెర్చ్ నుండి ఎక్కువగా వ్యూస్ అనేది వస్తున్నట్టయితే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది కీవర్డ్స్ మీద. కీవర్డ్స్ అనేది ఎప్పుడు కూడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే హై డిమాండ్ ఉండాలి, అదే విధంగా లో కాంపిటీషన్ అయితే ఉండాలి. మీ ఛానల్లో 1000 లోపు సబ్స్క్రైబర్స్ ఉన్నట్టయితే ముందుగా మీరు వీటి మీద ఫోకస్ చేయండి. యూట్యూబ్ సెర్చ్ లో ఎక్కువగా వ్యూస్ వస్తున్నట్టయితే హై డిమాండ్ ఉన్న కీవర్డ్స్, అదే విధంగా లో కాంపిటీషన్ ఉన్న కీవర్డ్స్ అనేది మీరు రీసెర్చ్ చేయండి. ముందుగా మీ వీడియో దేని గురించి అనేది దానికి సంబంధించి ఇలాంటి కీవర్డ్స్ అనేది ఖచ్చితంగా రీసెర్చ్ చేసి అలాంటి కీవర్డ్స్ అనేది యూజ్ అయితే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది వీడియో లెంత్ మీద. మీరు ఎంత మంచి వీడియో చేసినా సరే ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఆ వీడియోని ఆడియన్స్ ఎక్కడి వరకు చూస్తున్నారనేది ముందుగా మీరు వెరిఫై చేసుకోవాలి. మీ ఛానల్లో ఆల్రెడీ మీరు కొన్ని వీడియోస్ అనేది చేసినట్టయితే ప్రతి వీడియోకి సంబంధించి మనకు ఒక రిపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. అందులో మనకు క్లియర్ గా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కి సంబంధించి ఉంటుంది. అదే విధంగా ఎక్కడ ఆడియన్స్ డ్రాప్ అవుతున్నారు, ఎక్కడ మన వీడియోని ఆడియన్స్ వదిలేస్తున్నారు అనేది దానికి సంబంధించి చూపించడం అయితే జరుగుతుంది. దాన్ని బట్టి మీరు మీ వీడియో లెంత్ అనేది ఉండేలా చూసుకోండి. కొత్త క్రియేటర్స్ కి నేను రికమెండ్ చేసేది మాత్రం ఎప్పుడైనా సరే మీ వీడియో అనేది 5 to 6 minutes లోపే ఉండేలా చూసుకోండి. అదే విధంగా స్టార్టింగ్ 30 seconds మీ వీడియోని ఇంట్రెస్టింగ్ గా ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీ వీడియోస్ ని ఆడియన్స్ ఎక్కువ సేపు చూస్తున్నట్టు మీ ఛానల్ కి సంబంధించి ఏదైతే అనలిటిక్స్ ఉంటుందో అందులో చూపిస్తున్నట్టయితే పర్లేదు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది, మీరు వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన 2 విషయాలు. ప్రతిసారి మీరు వీడియో అప్లోడ్ చేయగానే వదిలేయొద్దు. దానికి సంబంధించి థంబ్నెయిల్, అదే విధంగా టైటిల్ మీద మీరు 48 hours తర్వాతనో 72 hours తర్వాతనో మళ్ళీ ఒకసారి ఫోకస్ చేయాలి. మేము పెట్టిన టైటిల్ అదే విధంగా థంబ్నెయిల్ అనేది కరెక్ట్ గా ఆడియన్స్ కి రీచ్ అవుతుందా లేదా అనేది వెరిఫై చేసుకోండి. మీరు 2 వెరిఫై చేసుకొని ఒకవేళ ఆడియన్స్ కి ఎక్కువ మందికి రీచ్ అయినట్టయితే పర్లేదు, ఒకవేళ రీచ్ అవ్వనట్టయితే థంబ్నెయిల్ చేంజ్ చేసి చూడండి. అదే విధంగా టైటిల్ కూడా మీరు చేంజ్ చేయండి. దానివల్ల ప్రాబ్లం ఏముండదు. మీకు వ్యూస్ అనేది తక్కువగా వస్తున్నా లేదా మీ టైటిల్ అనేది కరెక్ట్ గా లేదని మీకు అనిపించినా సరే క్యాచీ టైటిల్, అదే విధంగా థంబ్నెయిల్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోండి. అండ్ ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఈ 1000 సబ్స్క్రైబర్స్ లోపే మీరు మీ ఛానల్ కి సంబంధించి ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోండి. అంటే ఈ ఛానల్లో ఇలాంటి వీడియో చేస్తారు, ఈ ఛానల్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఒక్కసారి మన ఛానల్ అనేది ఓపెన్ చేసి చూసారనుకోండి, నెక్స్ట్ మళ్ళీ మన ఛానల్ ఆ ఆడియన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అలాంటి వీడియోస్ చూడడానికి ఇష్టపడతారు. కాబట్టి మీ ఛానల్ కి సంబంధించి ఒక ఐడెంటిటీ అనేది మీరు ఖచ్చితంగా ఈ 1000 సబ్స్క్రైబర్స్ లోపే మీరు క్రియేట్ చేసుకున్నట్టయితే లాంగ్ రన్ లో ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అవుతుంది. అందుకే మీ ఛానల్ అనేది దేని గురించి అనేది పర్ఫెక్ట్ గా ఈ 1000 సబ్స్క్రైబర్స్ లోపే మీరు ఆడియన్స్ కి అర్థమయ్యేలా మీరు మీ ఛానల్ కి ఒక
ఐడెంటిటీ అయితే క్రియేట్ చేసుకోండి. సో నేను చెప్పిన ఇవన్నీ ఫాలో అయితే చూడండి, ఖచ్చితంగా మీ ఛానల్ గ్రో చేసుకోవడానికి ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. అలాగే వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.